చాలా దట్టమైన అడవి. అందులో సింహాలు, పులులు, చిరుతలు, నక్కలు వంటి అన్ని రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అడవి సరిహద్దుకు ఆనుకుని మొదట్లో 1-2 చిన్న గ్రామాలు ఉండేవి. కాని ఇప్పుడు మెల్లగా అడవి దగ్గరి గ్రామాల్లో పట్నపు గాలి వీచడం మొదలైంది. మరియు ఆ గ్రామ ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు అన్నీ వేగంగా మారుతున్నాయి. ఒకరోజు మోనూ కోతి, చాలా రోజుల తర్వాత కనిపించావు. ఈ మధ్య అడవిలో నీ పేరు వినిపించడం లేదు. అంతా బాగానే ఉంది కదా? అరే అవును సీటు సోదరా, అంతా బాగుంది. నేను చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చాను కదా, అందుకే మీకు కనిపించలేదు. చాలా రోజుల తర్వాత వచ్చావంటే ఎక్కడికి వెళ్ళావు? అరే సీటు బాయ్, నీకు తెలిసిందే కదా నా పేరు మోను అని. ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇక తన మాట తనే విననివాడు ఆ షేర్సింగ్ మాట ఎందుకు వింటాడు? అందుకే నాకు తనకీ మధ్య అస్సలు పడటం లేదు. అరే భయ్యా, షేర్ సింగ్ కంట్లో పడేలాంటి కమిట్మెంట్లెందుకిస్తావు? అడవి చట్టం గురించి నీకు తెలుసు కదా. అరే బాయ్, ఈ అడవి, ఇక్కడ దిక్కుమాలిన చట్టం అన్నీ తగలపడిపోని. అసలిది ఒక బ్రతుకేనా గురూ? నాకు కావాల్సింది ఒక బిందాస్ లైఫ్ స్టైల్. ఎప్పుడైనా నాకు నచ్చినట్లు నేను బ్రతదాగలను. అర్థమైందా? సరే, ఇంతకీ ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావో కూడా చెప్పు. అసలు ఏంటి ఈ అవతారం? కళ్ళకి ఆ నల్ల అద్దాలు ఎందుకు పెట్టుకున్నావు? నేను నగరంలో రెస్టారెంట్ బయట ఉన్న వేప చెట్టు మీద హాయిగా ఉంటున్నాను. రోజంతా జనాలక్కడికి తినడానికి వస్తుంటారు. సాయంత్రం రెస్టారెంట్ వాళ్ళు మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తబుట్టలో వేసేస్తారు. ఇక సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక నేను హాయిగా ఆ చెత్తబుట్టలోంచి తీసి పిజ్జా, పాస్తా తింటాను. మరి ఈ నల్ల కళ్ళద్దాలు స్టైల్ కోసం పెట్టుకుంటాం. నువ్వేమో అడవి జంతువువి, నీకు ఈ స్టైలంతా ఎక్కడ అర్థమవుతుంది? ఇప్పుడు నేను అడవి కోతిని కాదు, నగరంలో నివసించే స్టైలిష్ కోతిగా మారిపోయాను. కాస్త ఆ మాత్రం స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కదా మరి. ఈ మధ్య ఇంగ్లీష్ తిండి తినడం మొదలుపెట్టావు. నీ జీవనశైలి కూడా ఇంగ్లీష్ వార్లా మారిపోయింది. నీ జీవితమే మారిపోయింది కదా. మరి కాదేంటి? ఇక్కడ అడవిలో ఉంటూ రోజంతా పొట్ట నింపుకోవడం కోసం ఏదో ఒక దారి వెతుకోవలసి వచ్చేది. ఎప్పుడూ వేట గురించి ఆలోచించాల్సి వచ్చేది. పైగా ఆ షేర్ సింగ్ భయం కూడా ఉండేది. నేను నిజమే చెప్తున్నానా లేక? నువ్వు చెప్పింది నిజమే. వేట దొరక్కపోతే ఆకలితో పడుకోవాల్సి వస్తుందనే చింత ఎప్పుడూ ఉంటుంది. పోనీ నిద్రపోదామంటే ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోవటానికి కూడా లేదు. అసలు విషయమదే. ఇప్పుడు నేను రోజంతా జల్సా చేస్తున్నాను. రాత్రికి మహారాజులా భోజనం చేసి పడుకుంటాను. ఏ చీకు చింతా లేదు. అసలు నగరంలో కష్టమనేదే లేదు. మోను మాటలు సీటుని ఎంతో ఉత్సాహపరిచాయి. మోను తిరిగి నగరానికి వెళ్ళిపోయాడు. కాని సీటు మనసు మాత్రం ఇంకా పదే పదే మోను మాటల గురించే ఆలోచిస్తోంది. ఏ మున్నా, గుడ్డు, ఇటు వినండి. మీకు ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా ఉంది సోదరా. ఈ మధ్యకాలంలో వేట చాలా కష్టమైపోయింది. చాలా రోజుల నుండి కుందేలు కోసం కాచుకుని కూర్చున్నాను, కాని అది అసలు చేతికే చిక్కడం లేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నాతోరా, తినడానికి ఏదో ఒక ఏర్పాటుందిలే. రాత్రి బాగా ముదిరిన తర్వాత సీటు తన స్నేహితులు మున్నా, గుడ్డులను తీసుకుని నగరం వైపు బయల్దేరాడు. నాకు చాలా భయంగా ఉంది. మనుషుల దగ్గర చాలా ప్రమాదకరమైన ఆయుధాలు ఉంటాయని నేను విన్నాను. నువ్వు నోరు మూసుకో. నోటి నుండి అస్సలు శబ్దం రాకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా చూస్తే తలకిందకి దించుకో. వాళ్ళకది కుక్క అనిపిస్తుంది. ఇప్పుడు చప్పుడు చేయకుండా నడుస్తుండు. అయినా సిటీలో ఉండేవాళ్ళు రాత్రిపూట తమ ఇళ్లలో ఏసీ వేసుకుని చల్లగా హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. మనలా అడవి జంతువుల్లాగా వేట కోసం బయట తిరగరు కదా. కొద్దిసేపటిలో సీటు ఒక బజారుకు చేరుకున్నాడు. అక్కడ చాలా దాబాలు, రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి బయట పెద్ద పెద్ద చెత్త కుండీలు పెట్టి ఉన్నాయి. ఏ బయ్యాలారా, వాసన మాత్రం అదిరిపోతుంది. ఆ డస్ట్బిన్ ఓపెన్ చేయండి. ఆ మోనుగాడు చెప్పింది పక్కా నిజమని నాకనిపిస్తుంది. ఇక్కడ మనుషుల బస్తీలో చూస్తేనేనేమో రెడీమేడ్ ఫుడ్ చెత్తబుట్టలో పడి కుళ్ళిపోతోంది. కాని మనం మాత్రం అక్కడ అడవిలో మన పొట్ట నింపుకోటానికి రోజూ ఎంతో కష్టపడుతున్నాం. అరే గుడ్డూ, మున్నా, ఏం చూస్తున్నారు?
ఆ చెత్తకుండీని కింద పడేసి ఆ తిండిని బయటికి లాగండి. ఈ మనుషుల బస్తీలోని పిజ్జా బర్గర్ రుచి ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం. దీని రుచే కదా మన అడవి కోతిని సిటీ బాబులా మార్చేసింది. సీతు, గుడ్డు, మున్న ముగ్గురూ కలిసి రెస్టారెంట్ బయట ఉన్న డస్ట్బిన్ను కింద పడేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ సంతోషంగా పిజ్జా, బర్గర్ తింటూ విందు చేసుకున్నారు. అరే, నేనేం తిన్నాను? నాకు చాలా కారంగా ఉంది. ఎవరైనా నీళ్లు తీసుకురండి. భయ్యా, ఇదిగో చూడండి, ఇక్కడ ఎలాంటి బాటిల్ పడి ఉందో. దీని లోపల నుండి ఈ పీల్చే పైపు కూడా వేలాడుతోంది. దీన్ని తాగి చూడండి. దీన్ని పైపు అనరు, స్ట్రా అంటారు. సిటీలో ప్రజలు దీనితో జ్యూస్ తాగుతారు. మున్నా మరియు గుడ్డు చెప్పడంతో సీట్ కూల్ డ్రింక్ బాటిల్లోని స్ట్రాకు నోరు పెట్టి దానిని తాగడం మొదలుపెడతాడు. అరే భైస్, ఇది చాలా టేస్టీగా ఉందిరా. ఇదైతే పిల్లి రక్తం కంటే కూడా చాలా రుచిగా ఉంది. దీన్ని తాగాక నేను ఒట్టు వేసి చెప్తున్నా, ఇకపై పిల్లి రక్తాన్ని నోటితో కూడా తాకను. కష్టపడకుండా ఇవన్నీ దొరుకుతుంటే ఎలుక, పిల్లి, కుక్కల్ని చంపి తినడం ఎందుకు? పైగా అందరి ఉసురు పోసుకోవాలి. నేను ఫిక్స్ అయ్యాను, ఇకపై ఫుల్ ఆన్ వెజిటేరియన్ అయిపోవాలని. అంటే అస్సలు హింస వద్దన్నమాట. సీటూభాయ్ నో వయలెన్స్ అని చెప్పారంటే నో వయలెన్సే. నేను కూడా సీటూభాయ్తోనే ఉన్నాను. అవును మరి, మన ముగ్గురో అన్నదమ్ముల్లాంటి జిగ్రీ దోస్తులం కదా. మీ ఇద్దరితో పాటు నేను కూడా ఇప్పుడు సిటీకి వచ్చి దావత్ చేసుకుంటా. సీతు, గుడ్డు మరియు మున్నాలకు ఒకసారి ఉచిత ఆహారం రుచి మరిగాక ఇప్పుడు వారు అడవిలో వేటను చూసి కూడా వదిలేయడం మొదలుపెట్టారు. మున్నా బిడ్డా, ఈ పిల్లి ఇప్పుడే నీ కళ్ళ ముందే వెళ్ళింది కదా. ఏంటి విషయం? ఈ మధ్య వేట కనిపించినా సరే నువ్వు దాడి చెయ్యట్లేదు. నీ ఒంట్లో బాగానే ఉంది కదా. నా ఆరోగ్యం బాగానే ఉంది బాబాయ్, కాని నేను వేటాడటం మానేశాను. నేనిప్పుడు పచ్చి మాంసం తినను. అంటేంటి? పచ్చిగా కాకపోతే వండుకుని తింటావా? బాబాయ్, కుక్కల్ని, పిల్లుల్ని పట్టుకుని తినడం, రోజంతా వేట కోసం ఇక్కడా అక్కడా తిరగడం, ఇవన్నీ పాతకాలపు మాటలైపోయాయి. ఇవన్నీ మీలాంటి ముసలివాళ్లకే సెట్టవుతాయి. మనం కొత్త కాలపు కుర్రాళ్ళం. మనం పొట్ట నింపుకోడానికి ఒక అదిరిపోయే మార్గం కనిపెట్టాం. అరే, మీ యువనక్కలకు అసలు ఏమైంది? వేటాడటం మానేయడానికి మీకు అంత గొప్ప మార్గం ఏం దొరికింది? అరే, నక్క వేటాడకపోతే గడ్డి తింటుందా ఏంటి? అరే బాబాయ్, ఆ కుర్రాండు వేటాడము అని చెప్తున్నప్పుడు ఇక చెయ్యరు అని అర్థం కదా. నువ్వు ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు? మేము గడ్డి తింటామో లేక మాంసం తింటామో అది మా గొడవ. దాని గురించి నువ్వు ఎందుకు నీ రక్తం మరిగించుకుంటున్నావు? మేమిప్పుడు సిటీకి వెళ్ళి ఉచిత విందులు తింటున్నాము. అందుకే మేమిప్పుడు కుందేలు, కుక్కను చంపేటటువంటి చిన్న పనులు చెయ్యము. పద, మన డిన్నర్ టైం అయింది. చాలా బాగుందనిపిస్తున్న ఈ ఉచితపు తిండి సోమరితనం రేపు మీకు చాలా భారంగా మారుతుంది. మీ ముగ్గురి పరిస్థితిని చూస్తుంటే మీరు నెలల తరబడి వేటాడలేదని అనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే మీరు ఈ అడవిలో బ్రతకలేరు. ముసలి నక్క ఆ ముగ్గురికి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించింది. ఉచితంగా తినాలనే మత్తులో పూర్తిగా మునిగిపోయారు. ఆ రాత్రి 3 నక్కలు నగర వీధుల్లోకి చేరుకున్నప్పుడు ఒక కాపలాదారు వాటిని కేకలు వేశాడు. ఆ తర్వాత నగర ప్రజలు కర్రలు పట్టుకొని తమ ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు. ఏదోలా ఆ 3 నక్కలు తమ ప్రాణాలను కాపాడుకొని అడవికి తిరిగి వచ్చాయి. అరే భయ్యా, ఈరోజు చాలా కష్టం మీద ప్రాణాలు దక్కాయి. ఈరోజు వీళ్ళు నన్ను అస్సలు వదలరని అనుకున్నాను. పట్టణంలో జరిగిన సంఘటన తర్వాత 2 నుంచి 4 రోజుల వరకు ఆ 3 నక్కలు పట్టణం వైపు వెళ్లలేదు. 3 రోజులైంది ఏమి తినక. ఆకలితో పరిస్థితి అధ్వానంగా ఉంది. సరే, ఈరోజు పట్టణానికి వెళ్దాం. ఈపాటికి జనాలు మర్చిపోయి ఉంటారు. అర్ధరాత్రి నక్కలు మళ్లీ పట్టణానికి చేరుకున్నప్పుడు అక్కడ ప్రజలు మునుపటి కంటే ఎక్కువ అలర్ట్ ఉన్నారని మరియు అక్కడక్కడ గస్తీ తిరుగుతున్నారని గమనించాయి. వెనక్కి పదండ్రా,
వీళ్ళింకా కర్రలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ రోజు వీళ్ళకి దొరికామంటే మనల్ని పచ్చడి చేసేస్తారు. సీటు, గుడ్డు మరియు మున్న ఈ రోజు కూడా ఏమీ తినకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఎలాగోలా మరో 3 రోజులు గడిచాయి. ఇప్పుడు ఆ ముగ్గురు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు నేను పట్నం వెళ్ళి ఎలాగైనా భోజనం ఏర్పాటు చేసుకుంటాను. ఇక ఆకలిని నేను భరించలేకపోతున్నాను. ఆ ముగ్గురు అర్ధరాత్రి తర్వాత నగరం వైపు బయల్దేరారు. ఈ రోజు రోడ్ల మీద ఒక్క వాచ్మెన్ కూడా చేతిలో లాఠీలు, కర్రలు పట్టుకుని తమ కోసం వేచి చూడకపోవడం చూసి వారికి చాలా సంతోషం కలిగింది. తమకు రోజూ కడుపునిండా ఆహారం దొరికే ఆ పెద్ద పెద్ద చెత్త కుండీల దగ్గరకు వారు పరిగెత్తుకుంటూ త్వరగా చేరుకున్నారు. లోపల నుండి చాలా మంచి వాసన వస్తోంది. త్వరగా తిరిగేయి లేదా బోర్లించు, చాలా ఆకలి వేస్తోంది. మున్నా, సీటు మరియు గుడ్డు చెత్తబుట్టను చాలాసార్లు తలక్రిందులు చేయడానికి ప్రయత్నిస్తారు. కాని కాసేపటి తర్వాత వారికర్థమవుతుంది నగరంలోని ప్రజలు తమ చెత్తబుట్టలకు మూతలు బిగించారని, వాటిని తెరవడం ఏ నక్కవల్లా సాధ్యం కాదని. చాలా గంటలపాటు ముగ్గురూ కష్టపడ్డారు. ఆ తర్వాత నగర ప్రజలు తమను తరిమికొట్టడానికే ఈ మూత ఉన్న చెత్తబుట్టలను ఏర్పాటు చేశారని, తద్వారా తాము తిరిగి నగరానికి రాకూడదని వారికర్థమవుతుంది. గత్యంతరం లేక ఆ 3 నక్కలు తిరిగి అడవికి వచ్చేస్తాయి మరియు ఒక చెట్టు కింద వెళ్లి పడుకుంటాయి. అప్పుడే ముసలి నక్క అక్కడికి వస్తుంది. మీరు ముగ్గురు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఏమైంది? ఆహారం దొరకలేదా? ముసలి నక్క మాట విని ఆ 3 నక్కలు తమ తలలు దించుకుంటాయి. నాకు తెలుసు, నగరంలో ఇప్పుడు ఆహారం దొరకడం చాలా కష్టమైపోయిందని మోనుకోతి నాకు చెప్పింది. అయినా సరే, నక్కలు మరియు చిరుతపుళ్ల వంటి అడవి జంతువులను నగరంలో చూసి ప్రజలు వాటిపై దాడి చేస్తారు. అందుకే నేను మిమ్మల్ని నగరానికి వెళ్ళవద్దని చెప్పాను. కాని మీకు సుఖవంతమైన జీవితం అలవాటు పడిపోయింది. నిరాశ చెందకండి. వేటాడి మీ ఆహారాన్ని సంపాదించుకోండి. కాని బాబాయ్, మాకు కూర్చుని తినే అలవాటైపోయింది. నేను ప్రయత్నించాను. నా వల్ల కనీసం ఒక పావురాన్ని కూడా పట్టుకోలేకపోతున్నాను. సరే, నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వేటాడటం మరియు అడవిలో జీవించడానికి ఎలా పోరాడాలో నేను మీకు నేర్పిస్తాను. చెప్పండి, మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడా 3 నక్కలకు బాగా అర్థమయ్యాయి ముసలినక్క మాటలు. ఆ రోజు నుండే అవి వేటాడటం నేర్చుకోవడం ప్రారంభించాయి. గుడ్డు, మున్నా మరియు సీటులకు జీవితంలో ఒక గొప్ప పాఠం లభించింది. సులభంగా కనిపించే ప్రతి మార్గమూ సరైనదే అవ్వాలని నియమమేమీ లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం కష్టం మరియు పోరాటాన్ని వదిలిపెట్టకూడదు.